మీలో చాలా మంది ఐఫోన్ కొనుంటారు లేక కొనాలనుకుంటుంటారు. ఐఫోన్ ఇండియాలో కొనడం కంటే యుఎస్లో ఉన్న ఫ్రెండ్స్ చేత తెప్పించుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాం, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్. ఐఫోన్ 14 Pro Max 128GB ప్రైస్ ఇండియాలో అరౌండ్ 1,39,000. అదే 14 Pro Max ప్రైస్ యుఎస్ లో అరౌండ్ 87,000 రూపీస్. ఈ రెండు దేశాల మధ్య ఒకే ఫోన్ ప్రైస్ డిఫరెన్స్ మోర్ దాన్ 50,000. ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఎందుకుందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ ప్రైస్ డిఫరెన్స్ కారణం ఇండియా ఐఫోన్స్ పై వేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీ అండ్ జిఎస్టీ. ఇంపోర్టెడ్ ఫోన్స్ అంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ఫోన్స్ పై ఇండియా వేస్తున్న డ్యూటీ 22%. అలాగే మొబైల్ ఫోన్స్ పై పడే జిఎస్టీ 18%. ఈ లెక్కన ఐఫోన్ 14 Pro Max పై పడే ఇంపోర్ట్ డ్యూటీ 21,379 రూపీస్ ప్లస్ జిఎస్టీ 21,340 రూపీస్. టోటల్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ అరౌండ్ 42,700. అంటే ఇండియాలో 14 Pro Max కొనే కస్టమర్ గవర్నమెంట్ కి ట్యాక్స్ డ్యూటీస్ రూపంలో 42,700 రూపీస్ కడుతున్నాడు. ఇది విన్నాక ఎవ్వరికన్నా ఒకటే అనిపిస్తుంది, గవర్నమెంట్ డ్యూటీస్ ట్యాక్స్ మరి ఇంత ఎక్కువగా వేయాలా అని. దీంట్లో గవర్నమెంట్ తప్పేమీ లేదు, మీరే ఆలోచించండి. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే దేశాల్లో జరుగుతుంది, జాబ్స్ క్రియేట్ అయ్యేది ఆ దేశాల్లోనే. వేరే దేశంలో తయారు చేసిన ఐఫోన్ ని ఇండియాకి తెచ్చి అమ్ముతున్నారు. అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఆ దేశాలకే తీసుకుని వెళ్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఇండియాలో జాబ్స్ క్రియేట్ అవ్వవు, రెవెన్యూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. దీని వల్ల నష్టపోయేది ఇండియన్స్ గా మనమే. దీన్ని రెగ్యులేట్ చేయడానికే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ డ్యూటీస్ వేస్తుంది. ఇలా గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేయడం వల్లే ఇండియాలో ఉన్న డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇండియన్ బ్రాండ్స్ ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇండియా మాత్రమే కాదు, ప్రతి కంట్రీ ఇంపోర్టెడ్ గూడ్స్ పై డ్యూటీస్ వేస్తుంది. అలాగని ట్యాక్స్ డ్యూటీస్ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ఐఫోన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే ఐఫోన్స్ కాస్ట్ చాలా వరకు తగ్గించవచ్చు, అలాగే జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. రీసెంట్ గా టాటా గ్రూప్ ఇండియాలో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తైవాన్ కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి విస్ట్రాన్ తో ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవాలి? ఈ అగ్రిమెంట్ ఇండియాపై ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా ఎటువంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, మీరు ఏ యాపిల్ ప్రొడక్ట్ పై చూసినా డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా యుఎస్ఏ అని ఉంటుంది. అంటే కాలిఫోర్నియాలో ప్రొడక్ట్ డిజైన్ మాత్రమే జరుగుతుంది. ఇక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ డామినెంట్ గా 5 ప్లేసెస్ లో ఐఫోన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అవి యుఎస్ఏ, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా, జపాన్. ఈ దేశాలలో తయారైన కాంపోనెంట్స్ మేజర్ గా తైవాన్ లో అసెంబుల్ అవుతాయి. అంటే సపరేట్ గా ఉన్న కాంపోనెంట్స్ ఒక ఫోన్ గా అమర్చబడతాయి. తైవాన్ అఫీషియల్ గా చైనాలో భాగం. అందువల్లే మీరే ఐఫోన్ చూసినా అసెంబ్లీడ్ ఇన్ చైనా అని చూపిస్తుంది. యాపిల్ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే డిపెండ్ అయి ఉంటే ఇంత సక్సెస్ సాధించేది కాదు. యాపిల్ తన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ 200 సప్లయర్స్ కంపెనీస్ మీద ఆధారపడుతుంది. ఈ సప్లయర్స్ నుండే 98% పర్చేస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ లో ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాస్ట్రాన్ కంపెనీస్, చైనాలో గోటెక్, లక్షర్ కంపెనీస్, యుఎస్ఏ లో క్వాల్కామ్ అండ్ ఇంటెల్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ వల్ల తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ 2017 లో మొదటిసారిగా తమిళనాడు, ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులో విస్ట్రాన్, చెన్నైలో పెగాస్ట్రాన్ ఐఫోన్ అసెంబ్లింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం టోటల్ ఐఫోన్స్ లో 5 to 7% ఐఫోన్స్ ఇండియాలో అసెంబుల్ అవుతున్నాయి. అందువల్లే మనం ఇప్పుడు కొన్ని ఐఫోన్స్ పై అసెంబ్లీడ్ ఇన్ ఇండియా అని చూడొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇండియాలో ఐఫోన్స్ అసెంబ్లింగ్ జరుగుతున్న ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదని. దీనికి రీజన్ ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. స్టిల్ మనం ఐఫోన్ కాంపోనెంట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఇండియాలో అసెంబుల్ అవుతున్న ఐఫోన్స్ చాలా తక్కువ. అవి ఇండియాలో ఉన్న డిమాండ్ కూడా సరిపోవు. అంతేకాకుండా ఇండియాలో ప్రో మ్యాక్స్ సిరీస్, న్యూ ఫ్లాగ్షిప్ మోడల్స్ అసెంబుల్ అవ్వవు. ఓల్డ్ బేస్ సిరీస్ మాత్రమే అసెంబుల్ అవుతాయి. మోర్ దన్ 95% ఆఫ్ ఐఫోన్స్ చైనాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. దీని వల్ల చైనాలో ఐఫోన్స్ పై ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు, ట్యాక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 1,39,900 ఉన్న ఐఫోన్ 14 Pro Max కాస్ట్ చైనాలో 1,03,000. ఇయర్ 2019 వరకు ఐఫోన్ ప్రొడక్షన్ లో చైనా టాప్.
అందులో డౌట్ లేదు. కానీ 2019 ప్రపంచం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఆ ఎక్స్పీరియన్సే కరోనా వైరస్. దీన్ని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వుహాన్ వైరస్ అని కూడా అన్నారు. ప్రపంచ దేశాల నుండి వస్తున్న క్రిటిసిజం తో చైనాలో లాక్డౌన్స్ చాలా స్ట్రిక్ట్ గా జరిగాయి. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అని పిలిచే చైనా నుండి సప్లైస్ ఆగిపోయాయి. కోవిడ్-19 తో ప్రపంచానికి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే చైనా పైనే పూర్తిగా ఆధారపడకూడదు. సప్లై చైన్ డైవర్సిఫై చేయాలి. చాలా కంపెనీస్ చైనా నుండి వేరే దేశాలకు బిజినెస్ మార్చే పనిలో పడ్డారు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వటానికి మెయిన్ రీజన్ చీప్ లేబర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఈ కంపెనీస్ కు చైనా తర్వాత బెస్ట్ ఆప్షన్ ఇండియా. జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం 2025 కల్లా యాపిల్ 25% ఆఫ్ టోటల్ ఐఫోన్ ప్రొడక్షన్ ఇండియాలోనే చేయాలనుకుంటుంది. ప్రస్తుతం అరౌండ్ 5% ఆఫ్ ఐఫోన్ అసెంబ్లింగ్ మాత్రమే ఇండియాలో జరుగుతుంది. పోయిన ఫ్రైడే అంటే 27 అక్టోబర్ 2023 టాటా గ్రూప్ ఇండియాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి టైపై విస్ట్రాన్ కార్పొరేషన్ తో $125 మిలియన్ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ వల్ల విస్ట్రాన్ కర్ణాటక ప్లాంట్ 100% ఇండైరెక్ట్ షేర్స్ టాటా గ్రూప్ కు చెందుతాయి. ప్రస్తుతం కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ లో 14,000 to 15,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. న్యూ డీల్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ దాదాపు 5 రెట్లు పెరుగుతుంది. సాల్ట్ నుండి సాఫ్ట్వేర్ వరకు ప్రతి రంగంలో ఉన్న టాటా ఈ అగ్రిమెంట్ తో ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫస్ట్ ఇండియన్ కంపెనీ కాబోతుంది. యూనియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ప్రకారం విత్ ఇన్ 2.5 years లో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. దీని వల్ల ఇండియాలో ఐఫోన్స్ పై ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు. ట్యాక్స్ కూడా తక్కువ పడుతుంది. ఓవరాల్ ప్రైస్ తగ్గుతుంది. ఇది ఐఫోన్ కొనే వాళ్ళకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, ఇండియా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1 జాబ్ క్రియేషన్. ఇండియా సర్వీస్ సెక్టర్ లోనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా ముందుండబోతుందని ప్రపంచానికి చూపించవచ్చు. నెంబర్ 2 రెవెన్యూ టు గవర్నమెంట్. దీని వల్ల ఓవరాల్ జీడిపి ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 3 టెక్నాలజీ ట్రాన్స్ఫర్. కొన్ని కంట్రీస్ లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉన్న ప్రీమియం టెక్నాలజీ ఇండియా కూడా వస్తుంది. నెంబర్ 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ వల్ల సరౌండింగ్స్ లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్, పవర్, హౌసింగ్. నెంబర్ 5 బ్రాండ్ ఇండియా ఇమేజ్. మనందరికీ ఐఫోన్ పై మేడ్ ఇన్ ఇండియా లేబుల్ చూడాలని ఉంటుంది కదా, ఈ అగ్రిమెంట్ తో ఆ కల నిజమవుతుంది. నెంబర్ 6 ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఐఫోన్స్ తో మాత్రమే ఆగదు, మిగిలిన బిగ్ టెక్ కంపెనీస్ కూడా ఫ్యూచర్ లో ఇండియాకు వస్తాయి. ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చై గూగుల్ ఇండియాలో లేటెస్ట్ పిక్సెల్ 8 ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరర్. ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. అలాగే ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ జరుగుతుంది. అంటే ఇండియాలో ఉన్న వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ. ఇండియా టెక్నాలజికల్లీ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. ఇండియన్స్ ప్రపంచంలోనే పెద్ద కంపెనీస్ ను లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం $3.7 ట్రిలియన్ తో ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇది ఇండియా టైం. ఇండియా తన పాపులేషన్ పర్టికులర్ గా యూత్ పవర్ ఉపయోగించుకొని పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలని ఆశిద్దాం. అలాగే ఇండియా త్వరలో తన $5 ట్రిలియన్ ఎకానమీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. మై నేమ్ ఈస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.